పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము నాచరించుటకు కారణమేమి వేడుకగానున్నది ఆనుదినీయవే అని వేడుక. నా సదాశివుడు, ఓ ప్రియురాలా, చెప్పెదను వినుము. పరమార్థ విధులకు యోగులకు నీ వలనం ప్రయోజనంబు లేమిం చేసి నాకు మాత్రమే నమస్కరించినని చెప్పాను. ఆ మాటలకు పరమేశ్వరి మిగుల ప్రేరణను పొంది భర్త యందున్న తన శక్తిని ఆకర్షించగా, నా స్వామి త్వగస్త్య వశిష్ట మాత్ర వయు ఉండాయే మాత్ర వయ ఉండాయే అంత నాదేవియు సారాహీనురాలై వికటు రాలాయను. పిదప నాదేవి కోపించి దేవతల చేత సూరడింప బడినదైనను. కైలాసము వదిలి తపంబొనరించుటకను బహువిధంబులకు సింహ శరభ శార్దూల గజ మృగాదులచే సేవింపబడినది. నిత్య వైరముడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగు నదియు నానావిధ వృక్షలత గుల్మాది భూయిష్టంబయు ఋషిశ్రేష్ఠ సేవితంబై సర్వాభిష్టప్రదంబై ఎప్పుచున్న గౌతమాశ్రమునకు ప్రవేశించెను. అంతరా గౌతముండు వన్యంబులై హోమ యోగ్యంబులకు సమిత్కుశ ఫలాదులను సంగ్రహించుకొని వనము నుండి వచ్చే నెడ తన యాశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును చూసి ఋష్యాశ్రమంబగు ఇది ఇట్లు శోభిల్లుచున్నదేమా అని విస్మయం బంది తత్కారణం చింతించుచు ఆశ్రమును ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగి యలంకృతురాలయున్న ఈ మహేశ్వరిం గనుగొని పూజ్యరాలవైన ఓ భగవతి, నీవిచ్చిటి కేతించుటకు కారణం వేమని అడగగా, నా దేవినియు ఆ జడాధరికి తన విషాద కారణమును వచించి నమస్కరించి, ఓ మహేశ్వర, ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు గడించును, అటువంటి వ్రతమును ఉపదేశింపుము అనగా, ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనం ఆచరించి ఈప్సితార్థ వ్రతంబగు శ్రీమత్కేదార నామకంబైన ఉత్తమ వ్రతమును